అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అసాధారణమైన వ్యక్తి గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఆయన జీవితం ఒక పెద్ద వైరుధ్యం. ఒకే ఒక్క మనిషి, ఒకవైపు మేధావి, మరోవైపు విధ్వంసకారుడు. ప్రపంచాన్ని రక్షించేందుకు బయల్దేరి దాని నాశనం చేసే శక్తిని సృష్టించిన ఆ క్లిష్టమైన వ్యక్తి జే. రాబర్ట్ ఓపెన్హైమర్ కథ ఇది. వినడానికి ఎంత బరువైన మాటలు కదా ఇవి. ఇది కేవలం ఎవరో రాసిచ్చిన డైలాగ్ కాదు. తన సృష్టి ఎంత భయంకరమైనదో ప్రత్యక్షంగా చూసినప్పుడు ఒక మనిషి ఆత్మలోంచి పెల్లుబిగిన ఆవేదన. ఈ ఒక్క వాక్యం చాలు ఓపెన్హైమర్ తన జీవితాంతం మోసిన ఆ మానసిక భారాన్ని అర్థం చేసుకోడానికి. సరే, ఒక వ్యక్తి ప్రపంచ గతిని ఎలా మార్చగలిగాడో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ వ్యక్తి మనసులోకి చూడాలి. అసలు ఎవరి ఓపెన్హైమర్? ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైంది? పదండి, ఓపెన్హైమర్ బాల్యం, ఆయన అసాధారణ మేధస్సు పురుడు పోసుకున్న రోజుల్లోకి వెళ్దాం. చూడండి, ఓపెన్హైమర్ కేవలం తెలివైనవాడు కాదు. అతని మేధస్సు ఒక ఉప్పెన లాంటిది. సాధారణంగా ఇతరులకు దశాబ్దాలు పట్టే విజయాలను అతను కేవలం సంవత్సరాల్లోనే అందుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. 4 ఏళ్ల హార్వర్డ్ డిగ్రీని 3 ఏళ్లలోనే పూర్తి చెయ్యటం, ఆపై కేవలం 23 ఏళ్లకే ఫిజిక్స్లో పీహెచ్డీ సాధించడం. ఇది మామూలు విషయం కాదు. సిద్ధాంత భౌతిక శాస్త్ర ప్రపంచంలో ఒక కొత్త శక్తి ఆవిర్భవిస్తోందని చెప్పడానికి ఇవే సంకేతాలు. అణుబాంబు కథ మొదలవడానికి చాలా కాలం ముందే ఓపెన్హైమర్ సైన్స్ ప్రపంచంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేశాడు. అతని బోర్న్ ఓపెన్హైమర్ ఉజ్జాయింపు అనేది క్వాంటం కెమిస్ట్రీలో ఒక విప్లవాత్మకమైన షార్ట్కట్ లాంటిది. అత్యంత సంక్లిష్టమైన అణువుల ప్రవర్తనను లెక్కించడాన్ని ఇది ఎంతో సులభతరం చేసింది. ఎంతలా అంటే ఇప్పటికీ రసాయన శాస్త్రవేత్తలు వాళ్ళ పరిశోధనల్లో దీనిపైనే ఆధారపడతారు. ఇక్కడ నుంచే కథ ఒక ఊహించని నాటకీయమైన మలుపు తీసుకుంటుందే. పుస్తకాలతో, సిద్ధాంతాలతో గడిపే ఒక ప్రొఫెసర్ మానవ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ఆయుధాన్ని తయారుచేసే ప్రాజెక్టుకు నాయకుడెలా అయ్యాడు? ఇది నిజంగా అంతుచిక్కని ప్రశ్న. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒకవైపు క్రమశిక్షణకు మారుపేరైన సైనిక అధికారి జనరల్ లెస్లీ గ్రోస్, మరోవైపు పరిపాలనా అనుభవం అస్సలు లేని ఒక మేధావి ఓపెన్హైమర్. గ్రోస్ తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఓపెన్హైమర్లో ఇతరులు చూడలేనిది, ఆ ప్రాజెక్టుకు అత్యంత కీలకమైనది ఏదో ఒకటి గ్రోస్ చూశాడు. ఓపెన్హైమర్కు పెద్ద ప్రాజెక్టులను నడిపిన అనుభవం లేదు. అతని రాజకీయ అభిప్రాయాలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇవేవీ గ్రోస్కు అడ్డంకిగా అనిపించలేదు. ఎందుకంటే అతను ఓపెన్హైమర్ కళ్లల్లో ఒక అతిశయమైన ఆశం, ఒక అడంగని పట్టుదలను చూశాడు. అసాధ్యమనిపించే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే అలాంటి మొక్కవోని దీక్షే కావాలని గ్రోస్ బలంగా నమ్మాడు. అలా న్యూమెక్సికో ఎడారి నడిబొడ్డున బయటి ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక రహస్య నగరం పుట్టుకొచ్చింది. దాని పేరే లాస్ ఆలమోస్. ఇది కేవలం ఒక ప్రయోగశాల కాదు, అది అప్పటి ప్రపంచంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తలందర్నీ ఒకే చోట చేర్చిన మేధో కేంద్రం. సమయంతో పోటీపడుతూ ఒక భయంకరమైన లక్ష్యం కోసం వాళ్లంతా అక్కడ పనిచేశారు. ఈ సంఖ్యలను ఒక్కసారి చూడండి. కథ మొత్తం వీటిలోనే ఉంది. కేవలం 2 ఏళ్లలో ఓ 300 మందితో మొదలైన చిన్న బృందం 6000 మందికి పైగా ఉన్న ఒక భారీ నగరంగా మారిపోయింది. అంటే ఓపెన్హైమర్ కేవలం ఒక చీఫ్ సైంటిస్ట్ మాత్రమే కాదు. అతను ఆ రహస్య నగరానికి మేయర్, ఇంజనీర్, మేనేజర్ అన్నీ తానే నడిపించాడు. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. ఆ ఒక్క క్షణం. ఆ క్షణం తర్వాత ప్రపంచం మళ్లీ మునుపటిలా లేదు. జే. రాబర్ట్ ఓపెన్హైమర్ కూడా మునుపటిలా లేడు. జూలై 16, 1945 తెల్లవారుజామున 5:29 న్యూ మెక్సికో ఎడారిలో నిశ్శబ్దం. అందరిలోనూ ఉత్కంఠ, భయం, ఆశ అన్నీ కలగలసిన భావోద్వేగాలు. ఆ తర్వాత మానవజాతి చరిత్రలోనే మొట్టమొదటి అణు విస్ఫోటనం. ఒక కొత్త సూర్యుడు ఉదయించినట్టుగా, ఒక భయంకరమైన వెలుగు. ఆ అద్భుతమైన, భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు ఓపెన్హైమర్ నోటివెంట సంబరం రాలేదు. ఒక భయంకరమైన గ్రహింపొచ్చింది. ఆ అణు అగ్నికీలల్లో అతను కేవలం ఒక శాస్త్రీయ విజయాన్ని చూడలేదు, మానవుడు తనను తానే నాశనం చేసుకోగల శక్తిని చూశాడు. ఆ క్షణం నుండి అతను ఒక సృష్టికర్త మాత్రమే కాదు, ఒక వినాశనానికి సాక్షి కూడా. ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు వచ్చిన కీర్తి ఓపెన్హైమర్కు ఆనందాన్నివ్వలేదు. బదులుగా అతని మనస్సాక్షిపై ఒక చెరగని భారాన్ని మోపింది. అమెరికా అధ్యక్షుడు ముఖం మీదే నా చేతులకు రక్తమంటింది అని చెప్పాడంటే
అతను ఎంతటి మానసిక సంఘర్షణ అనుభవించాడో మనం అర్థం చేసుకోవచ్చు. విచిత్రమేంటంటే అతనిలో మొదలైన ఈ అంతర్గత సంఘర్షణే తర్వాత కాలంలో అతనికి వ్యతిరేకంగా ఒక ఆయుధంగా మారింది. యుద్ధం తర్వాత అతను తీసుకున్న వైఖరి వాషింగ్టన్లోని శక్తివంతమైన వ్యక్తులతో అతన్ని నేరుగా ఢీకొట్టేలా చేసింది. అణుబాంబును సృష్టించిన మనిషే దాని నియంత్రణ కోసం అందరికంటే ఎక్కువగా పోరాడాడు. అణు ఆయుధాలపై అంతర్జాతీయ నియంత్రణ ఉండాలని గట్టిగా వాదించాడు. మరింత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును తయారు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కాని అతను అదుపు చేయాలనుకున్న శక్తి అమెరికా ప్రభుత్వంలోని చాలామందికి ఆధిపత్యం కోసం ఒక ఆయుధంగా కనిపించింది. ఇది 1950ల సమయం. అమెరికాలో కమ్యూనిస్టుల భయం పతాక స్థాయిలో ఉంది. ఈ సమయంలో ఓపెన్హైమర్ గతం, అతని స్నేహాలు మరియు ముఖ్యంగా హైడ్రోజన్ బాంబు పట్ల అతని వ్యతిరేకత ఇవన్నీ కలిసి అతన్ని ఒక దేశద్రోహిగా చిత్రీకరించడానికి ఉపయోగపడ్డాయి. అటామిక్ ఎనర్జీ కమిషన్ అతను దేశ భద్రతకు ప్రమాదకరమా కాదా అని తేల్చడానికి ఒక అధికారిక విచారణను మొదలుపెట్టింది. అత్యంత బాధాకరమైన దెబ్బ తనతో కలిసి పనిచేసిన సహోద్యోగి ఎడ్వర్డ్ టెల్లర్ నుండే తగిలింది. టెల్లర్ నేరుగా ఓపెన్హైమర్ని దేశద్రోహి అనలేదు, కాని అతని మాటలు అంతకంటే ఎక్కువ నష్టాన్ని కలిగించాయి. అతన్ని నేను నమ్మలేను అని పరోక్షంగా చెప్పడం ద్వారా ఓపెన్హైమర్ ప్రతిష్టను దెబ్బతీశాడు. ఇది శాస్త్రీయ విభేదాలు వ్యక్తిగత ద్రోహంగా మారిన క్షణం. కాని అందరూ అతనికి వ్యతిరేకంగా మారలేదు. అతని స్నేహితుడు ఐసిడోర్ రాబీ ధైర్యంగా నిలబడ్డాడు. అతని సలహా మీకు నచ్చకపోతే తీసుకోకండి, అంతేగాని ఇలా అవమానించడం చాలా తప్పు అని సూటిగా శక్తివంతంగా వాదించాడు. ఈ రెండు సాక్ష్యాలు చూస్తే ఆనాటి శాస్త్ర సమాజం ఎంత దారుణంగా చీలిపోయిందో మనకు అర్థమవుతుంది. చివరకు వచ్చిన తీర్పు ఒక పెద్ద ప్రహసనంలా ఉంది. ఓపెన్హైమర్ నమ్మకమైన అమెరికా పౌరుడే, దేశభక్తుడే అని బోర్డు ఏకగ్రీవంగా అంగీకరించింది. కాని అదే సమయంలో అతని నడవడికలో లోపాలు ఉన్నాయని చెప్తూ అతని సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేసింది. అంటే దేశాన్ని కాపాడిన హీరో ఇప్పుడు ప్రభుత్వ రహస్యాలు తెలుసుకోవడానికి అర్హుడు కాడన్నమాట. ఇది ఒక బహిరంగ అవమానం. ఇంతటి బహిరంగ పతనం తరువాత ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది? ఈ సంఘటన అతని చివరి రోజులను, అతని వారసత్వాన్ని ఎలా ప్రభావితం చేసింది? ప్రభుత్వ వర్గాల నుండి బహిష్కరణకు గురైన తర్వాత ఓపెన్హైమర్ తన చివరి సంవత్సరాలను దాదాపుగా నిశ్శబ్దంగా గడిపాడు. కాని చరిత్ర అతన్ని అంత తేలికగా మర్చిపోలేదు. 1963లో ప్రభుత్వం ఎన్రికో ఫెర్మి అవార్డుతో అతన్ని సత్కరించింది. బహుశా అది చేసిన తప్పుకు ఆలస్యంగా చెప్పిన ఒక పాక్షిక క్షమాపణ కావచ్చు. ఆ తర్వాత కొన్నేళ్లకే 62 వయసులో ఆయన మరణించారు. చివరికి ఓపెన్హైమర్ కథ కేవలం ఒక వ్యక్తి కథగా మిగిలిపోలేదు. విజ్ఞానశాస్త్రం, రాజకీయాలు, అధికారం ఈ మూడూ కలిసినప్పుడు ఎంత ప్రమాదకరమో చెప్పే ఒక హెచ్చరికగా మారింది. ఒక శాస్త్రవేత్త సృష్టించిన ఆవిష్కరణ అతని చేతులు దాటి ఎంత దూరం వెళ్లగలదో చెప్పే ఒక విషాదగాథ ఇది. చివరిగా ఈ ప్రశ్న మనందర్నీ వెంటాడుతూనే ఉంటుంది. అణుబాంబు పితామహుడు అని పిలువబడే ఈ వ్యక్తి హీరోనా, విలనా, లేక పరిస్థితుల కారణంగా మారిన ఒక మేధావా? బహుశా ఈ ప్రశ్నకు అంత సులువైన సమాధానం లేదేమో. ఈ లోతైన విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.